మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీసీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 BNS సెక్షన్ల కింద ప్రస్తావించారు. మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సిఐడి ఆదేశించింది. కాగా కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఒకసారి సాయిరెడ్డి విచారణకు కూడా వెళ్లొచ్చారు. తాజాగా మరోసారి విచారణకు రావాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే కాకినాడ పోర్టు వ్యవహారంలో ఎప్పుడో రాజీ పడినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ మళ్లీ విచారణకు పిలుపు రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అయితే విజయసాయి విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇటీవలే వైసీపీకి రాజ్యసభ ఎంపీ పదవికి సాయిరెడ్డి రాజీనామా చేయడంతో పాటు రాజకీయ సన్యాసం కూడా తీసుకున్నారు. ఇకపై తాను వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. సాయిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నరసరావుపేట పోలీసులకు టీడీపీ శ్రేణులు ఫిర్యాదులు చేశాయి. మాజీ స్పీకర్ కోడెల శ్రీవప్రసాదరావు ఆయన కొడుకు శివరామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు కేసులతో కోడెల ఆత్మహత్యకు కారణమయ్యారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. 2019లో మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు 15 లక్షల రూపాయల లంచం ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఈ మేరకు నరసరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ముగ్గురిపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా తాను కోడెలతో పాటు ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టానని నాగరాజు ఒప్పుకోవడంతో పాటు ఫిర్యాదులు కూడా వెనక్కి తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయిరెడ్డిని విడిచిపెట్టే ఛాన్స్ లేదని టీడీపీ కార్యకర్తలు నేతలు చెప్తున్నారు.